నాకు దగ్గుగా ఉంటే మందు ఎంట పెట్టుకుని తిరుగుతాండబ్బా, చూస్తావా? వైజయంతే, పోనీ నువ్వు చూడమ్మా. నో, ఏంది నువ్వు కూడా మీ బావ మాటలు పట్టించుకుంటావు? ఆ మనిషి ఇలా మాయలో ఉండి ఏదేదో మాట్లాడుతూ ఉండాడు. ఆయన నువ్వు మారిపోయి ఉండవు, నాకు తెలియదా చెప్పు? నేను నిన్ను నమ్ముతా ఉండా. నీ ఇంట్లో నువ్వు ఎవరికి ఏమీ రుజువు చేయాల్సిన పనిలే. అంతేగారు నువ్వు ఊరుకోమే, ఏదేదో మాట్లాడి మనుషుల్ని బాధ పెడతా ఉంటావు. ఎప్పుడు తిన్నావో ఏందో అన్నా, టిఫిన్ చేసిండా రా అన్న తిందు గాని. వీళ్ళ మధ్యలో తినేదానికి ఇబ్బందా? సరే, నువ్వు పోయి ఆ రూమ్ లో కూర్చో, నేను టిఫిన్ తీసుకొని వస్తా. పోనా? సరేమే, పో. అబ్బోడా, మధ్యాహ్నం మీ మావకి సంగటి మటన్ పులుసు చేస్తా. మంచి మటన్ తెప్పించు. సరే. రాయుడు బాబాయ్ గారు మారారంటే మీరు నమ్ముతున్నారా మావయ్య గారు? వాడు తెలివున్న మూర్ఖుడమ్మా. అంత సులువుగా మారాడంటే నేను నమ్మను. నీ అత్తయ్యకి వాడంటే ప్రేమ కాబట్టి ఇంకేమీ పట్టదు. వాడు మనిషిగా మారాలని కోరుకోవడం తప్ప ఇంకేమీ చేయలేను. దాత్రే, మామయ్య కళ్ళల్లో కోపం పిన్నికి ఎందుకు కనిపించట్లేదు? ఆయన మాటల్లో చూపిస్తున్న కపట ప్రేమ ఆ కోపాన్ని కనిపించకుండా కమ్మేస్తుంది కేదార్. అసలు మామయ్య ఎందుకు మళ్ళీ ఇంటికొచ్చాడో, ఎందుకు మారిపోయినట్టు నాటకం ఆడుతున్నాడో తెలియడం లేదు. ఆవేశంలో చేయలేని పనిని ఆలోచనతో చేయొచ్చంటారు కదా కేదార్. అలాగే ఆయన కూడా ఆవేశాన్ని పక్కన పెట్టి అత్తయ్య గారిని చంపడానికి ఆలోచించే ఇంటికొచ్చారనిపిస్తుంది. అందరి ముందు నీ ప్లేట్లో ఈ ఇసం ఎట్టా కలపాలా అనుకున్నా. నీ సావుకి అన్ని నువ్వే సిద్ధం చేస్తాండవమ్మే. అందుకే ఒక్కడిని ఈ గదిలోకి పంపినావు. ఈ 4 గోడల మధ్య నీ పానాన్ని తీసి నువ్వు చేసిన తప్పుని సంపుతా. శ్రీవల్లి జన్మరహస్యం గురించి నీకు ఈడిగా చెప్పాలనే నిన్ను ఈడిగా కూర్చోబెట్టుండానన్నా. ఈ పొద్దు నీకు నిజం చెప్పి నీ చెల్లి ఎప్పటికీ తప్పు చేయదని నీతో అనిపించుకుంటా అన్నా. పిన్ని టిఫిన్ తీసుకుని మామయ్య గారి దగ్గరికి వెళ్తుంది. ఆయన ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉంది దాత్రే. పిన్నికి ఆయన నిజస్వరూపం తెలిసేలా చెయ్యాలి దాత్రే. దానికంటే ముందు టిఫిన్ తీసుకెళ్తున్న అత్తయ్య గారిని బాబాయ్ ఏం చేయకుండా చూడాలి. పద. నో, చట్నీ నీకు నచ్చినట్టే బాగా కారంగా ఉండదు, తినునా? నువ్వు నన్ను ఎంత బిర్రిని క్షమిస్తావని అస్సలు అనుకోలేదునా. ఆ రోజు నుంచి నీతో ఎట్లయినా మాట్లాడాలా అని ప్రయత్నిస్తా ఉండా, కానీ కుదరలేదునా. పోనీలే, చిట్టాయినా నువ్వు పంతం వదిలినావు. అంతా రాసి పెట్టుండదన్నా, అందుకే ఇన్ని జరుగుండాయి. అత్తయ్య గారు హ్యాపీగా ఏదేదో మాట్లాడుతున్నారు, బాబాయ్ గారు సైలెంట్ గా కూర్చొని ఎందుకేమి మాట్లాడడం లేదు? ఏంకన్నా స్వామి, ఏందినా అట్ట గమ్మునే ఉండవు? తినో. తింటానమ్మే.
అయ్యో నీళ్లు తీసుకురాలేదు. ఇప్పుడే తెస్తానుండన్నా. అయ్యో తీసుకొస్తానుండన్నా. పొరపోయిందని అత్తయ్యగారు వాటర్ కోసం వెళ్లారు. అత్తయ్యగారు వెళ్ళగానే ఈయనేంటి దగ్గడం ఆపేశారు? ఆ బాటిల్ ఇందాక మనం చూసిన బాటిలే కదా? అవుననుకుంటాను దాత్రి. దగ్గుమందమ్మే, కొత్త చోటు కదా, నీళ్లు పడలా. మామయ్య ఏం చేస్తున్నాడు దాత్రి? ఏమో కేదార్. పట్టునా? చాలనా? చాలమ్మే. చిన్నప్పుడు అమ్మ రాగి రొట్టె చేయగానే ఉడుకుడుగా నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరం కొట్టుకుని మరి తినేవాళ్ళం. గుర్తుండదామ్మే? ఏటి గుర్తులేదన్నా? ఏ పొద్దైనా రొట్టె నాకు ముందిచ్చుండావా? నువ్వే వేసుకుని నాకు తినిపించుండేవాడి కదా. అవునమ్మే. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు తినిపించలేదు కదా. పట్టు, ఈ పొద్దు నా చేత్తో తినిపిస్తా. ఆ, దామ్మే, తినమ్మే. ఇటియో, ఈ పొద్దు నుంచి అంతా మారిపోతుంది. కేదార్, అది విషయం అనుకుంటా. అందుకే చట్నీలో కలిపి అత్తయ్యగారికి తినిపిస్తున్నారు. పది వెళ్ళి ఆపుదాం. దామ్మే. ఆ రోజులే బాగుండేయమ్మే. ఈ పరుగులు పంతాలు ఏమీ తెలియవు. ఒకరి మీద ఒకరికి ప్రేమ తప్ప. అవునన్నా. నీకు ఒక విషయం చెప్పాలా? అమ్మే, ముందు తినమ్మే, మళ్ళా తీరిగ్గా మాట్లాడుకుందాం. తిను. తీరిగ్గా మాట్లాడుకునే విషయం కాదునా, ఇది శ్రీవల్లి గురించి. అమ్మే, తినమ్మే, తినమ్మే. నా గొంతు గొంతు గొంతులో నొప్పిగా ఉండదా? చట్నీలో ఇసం కలిపినామే, ఇసం కలిపినామే, ఇసం కలిపినామే.